ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లైను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కి దాన్ని మార్పు చేసిందా? ఎస్టీ సప్లైను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కండెమ్ చేయబడితే you spent only about 50,000 crores and the rest of 40,000 crores have been carry forward. అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడ్డటువంటి నిధులు 40,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా, ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసినావు. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద నిరసన ఏం కావాలే? సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు కూడా దాదాపు 30,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా, ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా, ఏమాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటున్నా. ఇదంతా మైమర్పించడానికి దళిత బంధు అన్నాడా? అసలు దళిత బంధు అంశాన్ని తెలివి తేవడానికి కారణం ఏంటి? ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డట్టుగా నిధులు అంశం చర్చకు వస్తుంది, అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకు వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధు అన్నాడు. మరి దళిత బంధువులు సక్రమంగా అమలు చేయాలి కదా. ఆ ప్రభావం వల్ల ప్రచారానికి ఎక్కువ ఆర్భాటాలు చేయడంతో ఇంకో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటాడు. ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్భాటాలు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా దామాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కు ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం 8 సంవత్సరాలు నాంచి ఆయన మునుగోడు ఎన్నిక వచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా. నువ్వు కేంద్రంపై నెపం నెట్టిండా, కేంద్రం మాకు సహకరిస్తలేదు. కేంద్రం మరి నువ్వు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసినవా? మరి వాళ్ళు కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా. కేంద్రం నుండి ఏ విధంగా అనుమతి లేదు. ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో. ఎవరు ప్రశ్నించేవాడు లేడు. దిర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్. మీరు పేర్కొన్న ఇందులో స్వామి కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది. ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది. 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు. అది నువ్వు ఇంద్ర స్వామి కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు, ఆదివాసీలు, గోండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడ